అందరికీ నమస్కారం. ప్లీజ్ బీ సీటెడ్. మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది. బయట ఎవరైనా ఉండుంటే కనుక లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. పండగ ప్రారంభం రేపు పండగ అయితే ఇవాళ ఆరంభించారు. విఘ్నాధిపతి యొక్క ఆశీస్సుల వల్ల ఏ విఘ్నం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ మీ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కొత్త రక్తం యువకులు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. సినిమా తీయడం అంటే సినిమా చూడడం అంత తేలిక కాదు. దాదాపు 6 నెలల నుంచి 1 year వరకు చాలామంది 24/7 చేస్తే తప్ప ఒక ప్రోడక్ట్ బయటికి రాదు. ఎంత ఆర్థికమైన అంటే డబ్బు ఎంత ఉంటుందో, టైం ఎంత స్పెండ్ చేయాలో, ఎన్ని రకాలుగా మానసిక క్షోభ అనుభవించాలో అవన్నీ ప్రాక్టికల్గా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా నాకు తెలుసు. ఇంత చేసి ఇక్కడికి వస్తే మాట అంటే ఒకటి ఆనందంతో ఒకటి అసలు ఏం చేయాలో తోచని స్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మహోత్సాహంతో శ్రీకాకుళానికి చెందిన కొంతమంది, ఎందుకంటే పొందూరు కథ ఇవ్వగానే అడిగాను మీది శ్రీకాకుళం అని. అవునన్నాడు. శ్రీకాకుళంతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసిన మిథునం శ్రీకాకుళంలోని వావిల వలసలోనే మొత్తం చిత్రీకరించడం జరిగింది. అక్కడ చేత నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కీర్తిశేషులు ముయిదా ఆనందరావు గారిది వావిల వలస శ్రీకాకుళం. సో ఏదైనా ఒక ప్రయత్నం చేసి ముందుకు పెడుతున్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి ఆ పరమేశ్వరుడు అండగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో కావాలి. సినిమా అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. పైగా మటన్ సూప్ అని చెప్పి పెట్టారు. ఇంగ్లీష్లో చికెన్ సూప్ ఫర్ ద సోల్స్ అని కొన్ని కథలు ఉంటాయి. అవి చాలా మనిషిని మనసును మార్చే కథలన్నీ చాలా ప్రపంచ ప్రసిద్ధులైన కథకులు అందులో రాస్తుంటారు. అలాగా అంటే ఈ సినిమా వల్ల వీరి జీవితాలు మారాలి. ఈ సినిమా వల్ల చూస్తున్న ప్రేక్షకుల కూడా ఒక మంచి మెసేజ్ అందాలి. నిజానికి హరహర శంకర టైటిలే తప్ప లోపల ఒక విఫలమైన ప్రేమికుడి బాధ ఆర్తి అంతా లిరిక్లో నాకు అనిపించింది. అంటే శివుడికి చెప్పుకుంటున్నాడు తన కష్టాలన్నీ. సమాజంలో ఇవాళ జరుగుతున్న ఘోరాల తాలూకా రిఫ్లెక్షన్ అంతా ఆ సాహిత్యంలో నాకు కనపడింది, ఆ సంగీతంలో నాకు వినిపించింది. ఖచ్చితంగా ఎంతో కష్టపడి సినిమా చేసి ఉంటారు. శివమల్లాల నాకు మా కుటుంబ సభ్యులు లాంటి వాడు. అందువల్ల నేను నిజంగా వేరే రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా కేవలం శివ కోరిక మీద ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా నిజాయితీగా మీ శ్రమ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ, హీరో కానీ, మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, మీ నిజాయితీ, మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా వల్ల మనం జీవితంలో నేర్చుకోలేని చాలా ఒక్క సినిమా తీస్తే వచ్చేస్తుంది. ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, బాధ కలుగుతుంది, ఎలా ఓర్చుకోవాలో తెలుస్తుంది, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతమై ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తూ జీవితంలో వృద్ధికి రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరొకసారి శుభం భూయాత్. శివోహం.